Hello students, overdraft related problems lo one more problem చూద్దాం. From the following information of Galaxy Fashions bank prepare bank reconciliation statement. Actually ఇక్కడ prepare miss అయింది. Prepare bank reconciliation statement as on 31st August 2017. So డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనకు బ్యాంక్ స్టేట్మెంట్ ప్రకారంగా డెబిట్ బ్యాలెన్స్ అంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. జనరల్గా బ్యాంక్ స్టేట్మెంట్ అంటే పాస్బుక్, బ్యాంక్ స్టేట్మెంట్ అంటే పాస్బుక్. పాస్బుక్లో డెబిట్ క్రెడిట్ ఉన్నప్పుడు ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ అనేటువంటిది ఫేవరబుల్ బ్యాలెన్స్ అవుతుంది, డెబిట్ బ్యాలెన్స్ అంటే నెగిటివ్ బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఇది మనకు ఓడి బ్యాలెన్స్, ఓకే, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. సో 41,400. సో రిమైనింగ్ ఇంకా చెక్ ఇష్యూడ్, డిపాజిట్స్, క్యాష్ డిపాజిట్, క్యాష్ బుక్, డెబిట్ సైడ్, బ్యాంక్ కాలం, సో ఇవన్నీ కామనే. సో ప్రాబ్లంలోకి నేరుగా వెళ్దాం. రైట్, సో ఇది స్మాల్ చేంజ్ గెలాక్సీ ఫ్యాషన్స్. ఓకే, సో ముందుగా బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ Galaxy Fashions as on 31st August 2017. 31st August 2017. రైట్, ఇక్కడ సేమ్ అక్కడ ఏమి ఇచ్చాడో అదే తీసుకుందాం. డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఇది కూడా ఓవర్ డ్రాఫ్ట్ ప్రాబ్లమే, డోంట్ వరీ. సో వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 41,400 ఇచ్చారు. నెక్స్ట్, చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ 2,500. సో చెక్ ఇష్యూ చేసినప్పుడు క్యాష్ బుక్లో ఏమై ఉంటుంది అంటే డిక్రీజ్ అయి ఉంటుంది, క్యాష్ బుక్లో మైనస్ అయి ఉంటుంది. మరి పాస్బుక్లో ఏ ట్రాన్సాక్షన్ జరగలేదు. సో మనకి ఇక్కడ 2,500 రూపీస్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయింది. అంటే పాస్బుక్తో కంపారిజన్ చేసుకుంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ అనేటువంటిది ఓడి బ్యాలెన్స్ ఇంకా ఎక్కువ అయి ఉంటుంది, ఓడి బ్యాలెన్స్ ఇంకా ఎక్కువ అయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక మైనస్ వచ్చింది. సో ఆల్రెడీ క్యాష్ బుక్లో మైనస్ బ్యాలెన్స్ ఉండి ఉంటుంది. సపోజ్ ఇక్కడ మైనస్ బ్యాలెన్సే ఉందనుకుందాం. సో టు సే ఒక 10,000 మైనస్ బ్యాలెన్స్ ఉందనుకోండి. ఇప్పుడు ఇంకొక 2,500 మైనస్ బ్యాలెన్స్ పెరిగింది. అప్పుడు ఓవరాల్గా మైనస్ బ్యాలెన్స్ వాల్యూ 12,500 అయింది. సో ఇక్కడేమో 10,000 మైనస్ బ్యాలెన్స్ ఉందనుకుందాం. ఇక్కడ ఏం జరగలేదు ట్రాన్సాక్షన్. చెక్ ఇష్యూ చేసినప్పుడు క్యాష్ బుక్లో మాత్రం రికార్డ్ అయింది, పాస్బుక్లో రికార్డ్ కాలేదు. అందువల్ల ఏ బ్యాలెన్స్ ఇక్కడ పెరగలేదు. సో ఓడి బ్యాలెన్స్ పెరగలేదు. సో బట్ దీంతో పోల్చుకుంటే పాస్బుక్లో ఓడి బ్యాలెన్స్ తక్కువగా ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది సొల్యూషన్ ఏంటి? అడిగిన క్వశ్చన్ ఏమో పాస్బుక్, మనకు కావాల్సిన సొల్యూషను క్యాష్ బుక్. సో ఓడి బ్యాలెన్స్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. సో ఓడి బ్యాలెన్స్ పెరిగింది కాబట్టి, సో ఓడి బ్యాలెన్స్ పెరిగితే ఓడి బ్యాలెన్స్ అనేటువంటి ఇంక్రీజ్ అయితే మనం ప్లస్ చేసుకోవాలి, ఓడి బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకు క్యాష్ బుక్కు సంబంధించి ఓడి బ్యాలెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి? ప్లస్లోకి రాసుకోవాలి. సో ప్లస్లో చెక్ ఇష్యూడ్. సో యాక్చువల్గా చెప్పాలంటే మనకు ఫేవరబుల్ బ్యాలెన్స్లో ఏదైతే రాసుంటామో దానికి ఆపోజిట్లో ఇది ఉంటుందన్నమాట, అంతే. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ 2,500. నెక్స్ట్, చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ బై బ్యాంక్ 5,500. సో ఇప్పుడు డిపాజిట్ అయింది అన్నప్పుడు క్యాష్ బుక్లో ప్లస్ అయి ఉంటుంది. సో ఆల్రెడీ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ నెగిటివ్లో ఉంటుంది. సో ఆల్రెడీ ఒక నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక పాజిటివ్ బ్యాలెన్స్ రికార్డ్ అయింది. సో చెక్ డిపాజిట్ అన్నప్పుడు క్యాష్ బుక్లో పెరిగింది. ఇప్పుడు ఏమైంది? ఓడి బ్యాలెన్స్ అనేటువంటి డిక్రీజ్ అయింది. సో ఓడి బ్యాలెన్స్ డిక్రీజ్ అయింది కాబట్టి మనకు క్యాష్ బుకే కదా కావాల్సిన సొల్యూషను, అందువల్ల మనం లెస్ చేసుకుంటాం. సో ఓడి బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఓడి బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే యాడ్, ఓడి బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే లెస్.
కావాల్సిన సొల్యూషన్ క్యాష్ బుక్, పాస్బుక్ కాదు. మనకు కావాల్సిన సొల్యూషన్ క్యాష్ బుక్. అడిగింది పాస్బుక్, క్వశ్చన్ పాస్బుక్ అడిగాడు, ఆన్సర్ మనకు క్యాష్ బుక్ కావాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఓడి బ్యాలెన్స్ డిక్రీజ్ అయింది, సో కాబట్టి దీన్ని మైనస్లో రాసుకున్నాం. చెక్ deposited but not collected, 5,500. Next, cash book debit side bank column casted over by 2,000. ఏమంటున్నాడు అంటే క్యాష్ బుక్ డెబిట్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్ కాలం క్యాస్టెడ్ ఓవర్ అంటే డెబిట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ అంటే ఏంటి, పాజిటివ్ సైడ్. అర్థం చేసుకోండి, సిబిలో క్యాష్ బుక్లో పాజిటివ్ సైడ్. సో పాజిటివ్ సైడ్ అంటే డెబిట్ సైడ్ అంటే ఏంటి, పాజిటివ్ సైడ్. సో పాజిటివ్ సైడ్లో ఎక్కువ చూపించాడు అంటే డెబిట్ సైడ్ అన్నప్పుడు అది పాజిటివ్ అనమాట, అంటే పెరుగుతుంది. సో వాల్యూ అనేటువంటి డెబిట్ సైడ్లో రికార్డ్ చేశాము అంటే, సో ఇప్పుడు ఆల్రెడీ క్యాష్ బుక్లో ఒక వాల్యూ ఉంది, సో నెగిటివ్ బ్యాలెన్స్లో ఉంది. సో సపోజ్ నెగిటివ్ బ్యాలెన్స్లో ఉందనుకున్న 10,000. ఇప్పుడు అక్కడ ఏమైంది అని అంటే డెబిట్ సైడు క్యాస్టెడ్ ఓవర్ అన్నాడు, అంటే ఎక్కువ చూపించాడు. సో ఎక్కువ చూపించాడంటే 2,000 రూపాయలు ఎక్కువ చూపించేశాడు వెన్ కంపేర్డ్ విత్ పాస్బుక్తో పోల్చుకుంటే ఎక్కువ 2,000 రూపీస్ పెంచాడు. దీనివల్ల ఏమై ఉంటుంది, ఒక ప్లస్ రికార్డ్ అవడం వల్ల, ప్లస్ అనేటువంటి రికార్డ్ అవడం వల్ల ఆల్రెడీ నెగిటివ్ ఉంది, ఒక ప్లస్ రికార్డ్ అయింది. దీనివల్ల ఏమైందంటే ఓడి బ్యాలెన్స్ అనేటువంటి డిక్రీజ్ అయింది, ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది, ఇప్పుడు ఒక ప్లస్ వాల్యూ రికార్డ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ బ్యాలెన్స్ అనేటువంటి తగ్గుతుంది. సో ఓడి బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. సో ఓడి బ్యాలెన్స్ డిక్రీజ్ అయింది కాబట్టి అక్కడ మనకు క్యాష్ బుక్లో మనకు ఓడి బ్యాలెన్స్ డిక్రీజ్ అయింది కాబట్టి మనం లెస్లోకి రికార్డ్ చేసుకుంటాం. సో లెస్లో క్యాష్ బుక్ డెబిట్ సైడ్ ఓవర్కాస్టెడ్ 2,000. నెక్స్ట్, కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ 1,800 ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్. ఇక్కడ అర్థం చేసుకోండి, కస్టమరు బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. సో కస్టమర్ బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే క్యాష్ బ్యాలెన్స్ పెరగాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. క్యాష్ బుక్లో ఏ వైపు రాయాలి అంటే డెబిట్ సైడ్ రాయాలి, ఎందుకంటే అది రిసీట్ కాబట్టి మనం ఎక్కడ రికార్డ్ చేయాలి, దాన్ని డెబిట్ సైడ్ రికార్డ్ చేసుకోవాలి. కానీ క్యాష్ బుక్లో ఎక్కడ రికార్డ్ అయింది, క్రెడిట్ సైడ్ రికార్డ్ అయింది. సో ప్లస్గా రికార్డ్ అవ్వాల్సింది పోయి మైనస్గా రికార్డ్ అయింది, ప్లస్గా రికార్డ్ అవ్వాల్సింది పోయి మైనస్గా రికార్డ్ అయింది. అందువల్ల ఓడి బ్యాలెన్స్ మళ్ళీ పెరిగి ఉంటుంది. సో ఓడి బ్యాలెన్స్ ఏమింటుందంటే పెరిగి ఉంటుంది. సో కాబట్టి ఓడి బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం దాన్ని ఎక్కడ రాయాలి అంటే యాడ్లోకి రాసుకోవాలి. సో ఓడి బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి యాడ్లోకి రాసుకోవాలి. సో కస్టమర్ డైరెక్ట్లీ deposited into bank. The customer directly deposited into bank. So 1,800. ఓకే, ఒక స్మాల్ ఎర్రర్. యాక్చువల్గా 1,800 కాదు, 3,600 వస్తుంది. ఎలాగో చెప్తాను. సో ప్లీజ్, ఇప్పుడు సపోజ్ క్యాష్ బుక్లో ఆల్రెడీ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ 10,000 ఉంది, పాస్బుక్లో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ 10,000 ఉందని అజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు 1,800కి రిలేటెడ్గా ట్రాన్సాక్షన్ జరిగింది. 1,800కి సంబంధించి డైరెక్ట్గా ఒక కస్టమర్ డైరెక్ట్గా బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. సో డైరెక్ట్గా డిపాజిట్ చేసినప్పుడు పాస్బుక్ బ్యాలెన్స్ ఏమైంటుందంటే ప్లస్ అయి ఉంటుంది. సో పాస్బుక్ బ్యాలెన్స్లో ఈ ట్రాన్సాక్షన్ ప్లస్ అయి ఉంటుంది. దీనివల్ల పాస్బుక్లో ఓడి బ్యాలెన్స్ ఏమైంటుందంటే డిక్రీజ్ అయి ఉంటుంది. సో బట్ క్యాష్ బుక్లో ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్ అనేటువంటి రికార్డు కాకపోయి ఉంటే అప్పుడు మనకేమవుతుంది అని అంటే ఇక్కడ -10,000 అలానే వచ్చేది. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్సియేషను 1,800 వచ్చేది. కానీ ఇలా జరిగిందా అంటే ఇలా జరగలేదు. ఇక్కడ ఏం జరిగింది అని అంటే జరిగిన విషయం ఏంటంటే చూద్దాం ఒకసారి.
కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ 1800, ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేశాడు, క్యాష్ బుక్లో క్రెడిట్ వైపు రికార్డ్ చేశాడు. అంటే మైనస్ 1800 రూపీస్ రికార్డు కావడం జరిగింది. సో దీనివల్ల ఇక్కడ 11,800 అయ్యింది. సో మైనస్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ 11,800 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటికి కంపారిజన్ చేసుకుంటే 3,600 రూపీస్ తేడా వచ్చింది. ఎందుకంటే డెబిట్ వైపు రికార్డు చేయకుండా వదిలేసి, అంటే ఏ వైపు క్యాష్ బుక్లో అసలు రికార్డ్ చేయకుండా ఉంటే అప్పుడు ఈ 1,800 మాత్రమే వేరియేషన్ వచ్చేది. కానీ క్యాష్ బుక్లో కూడా రికార్డ్ చేశాడు. ఏ వైపు రికార్డ్ చేశాడు? ఆపోజిట్ డైరెక్షన్లో రికార్డ్ చేశాడు, 1,800 రికార్డ్ చేశాడు. దీనివల్ల ఏమైంటుందంటే ఖచ్చితంగా 2 times డిఫరెన్షియేషన్ అనేటువంటి జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఒక మైనస్ అయిపోతుంది. సో ఒక ప్లస్ అవ్వాల్సింది ప్లస్ అవ్వకుండా ఇంకొక మైనస్ అనేటువంటి రికార్డ్ చేశాడు. సో దానివల్ల ఖచ్చితంగా 11,000 రెండు అమౌంట్లు అనేటువంటి అంటే డబుల్ అమౌంట్ వేరియేషన్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి వినండి. సో ఇక్కడ 3,600 అనేటువంటి మనం రికార్డ్ చేయాలి. నెక్స్ట్, డివిడెండ్ ఆన్ షేర్స్ కలెక్టెడ్ బై బ్యాంక్ క్రెడిట్ ఇన్ పాస్బుక్ ఓన్లీ 650. సో పాస్బుక్లో మాత్రమే ప్లస్ అయింది. సో క్యాష్ బుక్లో ప్లస్ కాలేదు. దీనివల్ల ఏమైంటుందంటే రెండింటితో పోల్చుకుంటే అంటే ఓడి బ్యాలెన్స్ అనేటువంటి క్యాష్ బుక్లో ఎక్కువగా ఉంటుంది, పాస్బుక్లో తక్కువగా ఉంటుంది. కాబట్టి యాడ్ చేసుకున్నాం. డివిడెండ్ ఆన్ షేర్స్ credited in EB only 650. Next, an amount deposited by Galaxy Fashions ఇక్కడ ఫ్యాషన్స్ పెట్టుకోండి, ఫంక్షన్స్ కాదు. Galaxy Fashions 16,000, check issued for rupees 36,000 by them, ఎంటర్డ్ ఇన్ బోత్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? అమౌంట్ డిపాజిటెడ్ బై గెలాక్సీ ఫ్యాషన్స్ 16,000 ఫ్యాషన్స్ పెట్టుకోండి. సో ఒక్కొక్కసారి మనకు క్వశ్చన్ ఒకటి అయ్యి రిలేటెడ్గా క్వశ్చన్లో కూడా వేరే సేమ్ నేమ్స్ ఉన్నటువంటిది కూడా తేడా వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ గెలాక్సీ ఫ్యాషన్స్ అని చెప్తున్నాను, అదే నోట్ చేసుకోండి. సో అమౌంట్ డిపాజిటెడ్ బై గెలాక్సీ ఫ్యాషన్స్ 16,000 and check issued for rupees 36,000 by them, both entered in cash book and passbook. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే గెలాక్సీ ఫ్యాషన్స్ వాళ్ళు 16,000 రూపీస్ వర్త్ అమౌంట్ అనేటువంటి డిపాజిట్ చేశారు. తర్వాత చెక్ ఇష్యూ చేయడం జరిగింది 36,000. వాటిని బోత్ క్యాష్ బుక్ పాస్బుక్లో ఎంటర్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడా కూడా వేరియేషన్ లేదు. సో ఈ ట్రాన్సాక్షన్నే వదిలేయాలి. కారణం ఏంటంటే రెండిట్లోనూ రికార్డ్ అయిపోయింది, ఏమి ఎర్రర్ లేదు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసమే చెప్పాడు అంతే అక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎటువంటి చేంజెస్ ఏం లేదు, నో డిఫరెన్షియేషన్ ఏం లేదు, రెండిట్లో రికార్డ్ అయింది కాబట్టి కరెక్ట్గా నో ప్రాబ్లం, లీవ్ ఇట్. నెక్స్ట్, బ్యాంక్ ఛార్జ్ 350 ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ ట్వైస్ అండ్ అదర్ బ్యాంక్ ఛార్జెస్ 600 నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. బ్యాంక్ ఛార్జెస్ 350 ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ ట్వైస్ అండ్ అదర్ బ్యాంక్ ఛార్జెస్ 600 నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. సో చూద్దాం. సో ఇక్కడ క్యాష్ బుక్లో బ్యాంక్ ఛార్జెస్ 2 సార్లు రికార్డ్ అయింది. అంటే బ్యాంక్ ఛార్జెస్ మనకేంటి? నెగిటివ్. సో నెగిటివ్ బ్యాలెన్స్ అనేటువంటి మళ్ళీ 2 సార్లు రికార్డ్ అవ్వడం వల్ల ఓడి బ్యాలెన్స్ పెరిగింది. సో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఈ ట్రాన్సాక్షన్ ప్రకారం పెరిగింది. సో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ పెరిగింది కాబట్టి మనం ప్లస్లో రికార్డ్ చేసుకోవడం. సో బ్యాంక్ ఛార్జెస్ recorded twice in cash book. సో వాల్యూ వచ్చి 350. నెక్స్ట్, అదర్ బ్యాంక్ చార్జెస్ 600 నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. అస్సలు క్యాష్ బుక్లోనే ఎంటర్ కాలేదంట. అంటే దాని అర్థం ఏంటి? పాస్బుక్లో ఎంటర్ అయి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ క్యాష్ బుక్ పాస్బుక్ ఆల్రెడీ -10,000 ఉందనుకుందాం, ఇక్కడ -10,000 ఉందనుకుందాం. ఇది అజ్యూమ్ వాల్యూ అంతే. సో ఇందులో ఏం జరిగిందంటే
పాస్బుక్లో 600 రూపీస్ బ్యాంక్ ఛార్జెస్ రికార్డ్ చేశాడు. దీనివల్ల ఏమైందంటే 10,600 నెగిటివ్ బ్యాలెన్స్ ఓడి బ్యాలెన్స్ పెరిగింది. ఇక్కడ ఏం రికార్డ్ కాల అంటే దాని అర్థం పాస్బుక్ ఓడి బ్యాలెన్స్ పెరిగింది, క్యాష్ బుక్ ఓడి బ్యాలెన్స్ తక్కువగా ఉంది. సో తక్కువగా ఉంది కాబట్టి ఇది లెస్లో రికార్డ్ చేయడమే. సో బ్యాంక్ చార్జెస్ నాట్ రికార్డెడ్ in cash book 600. other bank charges not entered in cash book. సో ఇది మనకు చూద్దాం. సో ఇప్పుడు టోటల్ తీసుకుందాం. సో 7,100. సో ఇప్పుడు ఇక్కడ తీసేద్దాం. సో ఇది మనకు క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ రాయాల్సింది మీనింగ్ ఏంటంటే ఇలా రాసుకోండి, క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. అంటే ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని వచ్చింది. సో దీనికి క్వైట్ ఆపోజిట్ క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇలా రాయండి.